దసరా వేడుకలకు ప్రఖ్యాతిగాంచిన కర్ణాటకలోని మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా మగువలు ముచ్చటగా ఏర్పాటు చేస్తున్న సంప్రదాయ బొమ్మల కొలువులు ఆకట్టుకుంటున్నాయి. ఇక నగరానికి ప్రధాన ఆకర్షణైన మైసూరు రాజసౌధం దీపకాంతులతో పెళ్లి కూతురిలా ముస్తాబై చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జగన్మాత దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మైసూరులో కన్నుల పండుగగా సాగుతున్నాయి. నగరంలోని ప్రతి ఇల్లు పండుగ శోభను సంతరించుకుంది. సంప్రదాయ బొమ్మల కొలువులు ఇంటింటా సందడి చేస్తున్నాయి. అందంగా ముస్తాబైన అమ్మాయిలు వివిధ రకాల బొమ్మల్ని అంతే అందంగా ప్రదర్శిస్తున్నారు. దశావతారం, రామాయణం, కృష్ణలీలలు, జానపద సంస్కృతి, సంప్రదాయ విలువల్ని తెలియజేసే విధంగా ఉన్న పలు రకాల ప్రతిమల్ని ఓ చోటకు చేర్చి ముచ్చటగా కొలువు చేస్తున్నారు. బాంబే హబ్బా పేరుతో నిర్వహించే ఈ కొలువు అంతరార్థం నవదుర్గలను పూజించటమే అని పండితులు చెప్తున్నారు. దసరా బొమ్మల కొలువంటే మైసూరు మగువలకు ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు. ప్రతిమల్ని రమణీయంగా అలంకరించి చూడముచ్చటగా సర్దడంలోనే కొలువు అందం దాగి ఉంటుంది. దీనికి చాలా ఓపిక, సృజనాత్మకత కావాలంటారు ఇక్కడి మహిళలు. ఈ బొమ్మల కొలువుల్ని వీక్షించడానికి విదేశీ పర్యాటకులు కూడా అమితాశక్తి చూపుతారు. ఈ కాలంలో నగరంలో బొమ్మల అమ్మకాలు విపరీతంగా జరుగుతాయి. It's a 9 days festival and all through this season we are always involved in pujas, different kinds of celebration, meeting friends and family. We also invite everybody we know, close relatives and neighbors. So they come, they see the dolls, and we involve ourselves very much into different pujas. I very much enjoy the cultural life of Mysore. It's a very special time to be here, and also I came here to this also very special place. This is very new and interesting for me. నవరాత్రి సంబరాల సందర్భంగా మైసూరు రాజసౌధం సరికొత్త దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రఖ్యాత అంబా ప్యాలెస్ను ₹1,00,00,000 వ్యయంతో 1,00,000 బల్బులతో అందంగా అలంకరించారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఈ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ రాజసౌధంతో పాటు నగరాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా రోజు ప్యాలెస్ వద్ద రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. లో మైసూరు మహారాజు రాజా చమరాజేంద్ర వడయార్ వివాహానికి రాజసౌధంలో డైనమో గ్యాస్ వినియోగించి 6 దీపాలను వెలిగించారట. అప్పటినుంచి ప్యాలెస్ దీపాలంకరణను రాజవంశీయులు చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తూ దేవీ నవరాత్రుల సమయంలో ప్రత్యేక దీపాలతో రాజభవనాన్ని అలంకరిస్తున్నారు. ప్యాలెస్ దీపాలంకరణ కోసం శింషా జలాశయం నుంచి వచ్చే జల విద్యుత్తును వినియోగిస్తున్నారు.